ఆదరణకర్తగా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా ఇప్పుడు అవాక్యము ఎదుగుదల ఈ మాట రక్తంతో పూసి రాసిన ఈ మాట మొదటి మాటను ధ్యానించడం సిద్ధపడి ఉండగా నాతో కూడి ఉన్న నా సహోదరులు కూడా వినేబుద్ధి గ్రహించబడి వీక్షించి మనోనేత్రం నేపథ్యం కలిగి జీవితం లోకాలను విశ్వసించిన ఈ వాక్యానుసారమైన సన్నిధి ప్రసాదించమని ఈ మాటలో ప్రతి ఒక్క విషయం వారిలో నేను గుర్తిరిగినాను. దీని అనుసారం అక్కడ కావాల్సిన సమృద్ధైన లాభం మాతో నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. లోక సువార్త 23 34 నుంచే మనం చదవాలి. వారు కపాలమనగడు స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని ఆ నేరస్తులను అతనితో కూడా సిలువ వేసేది. యేసు తండ్రి మీరేం చేస్తున్నారు, మీరెరుగరు కనుక క్షమించమని చెప్పాను. ఇది ఒక పాయింట్. చెప్పే విషయంలో చెప్పను వేరా, అడగడం వేరా, వేడుకోవడం వేరా. మాటలో అర్థం ఉన్నాయి. చెప్పడం వేరా, మళ్ళీ చెప్తున్నాను. చెప్పడం వేరా, అడగడం వేరా, వేడుకోవడం వేరా. చెప్పాడు అంటే ఈయనకి అధికారం ఉందని అర్థం. ఎవరికి? యేసు ప్రభు వారికి అధికారము ఉంది. ఎందుకు ఉందంటే ఈ యజ్ఞం చేయడానికి ఆ రోజు అక్కడి నుంచి దిగి వచ్చిన వాక్యమే ఇది. ఎక్కడి నుంచి దిగి వచ్చింది అంటే చదువు పేరు చదవండి, పూర్తిగా రచించాలి. ప్రజలు నిలవబడి చూసింది అధికారులు వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అని ఎడల తను తాను రక్షించుకోమని అపహసించింది. ఈ సందేశంలో ఉన్నది ఉంటుంది అంటే ఎందుకంటే అంతే కదా అని చాలామంది కొంచెం బయటికి తెల్లవారు ఉంటుంది. ఈయనకి ఎందుకు రక్షించుకోలేదు మనం కొంచెం ధ్యానించుకోలేదు. ఎందుకు రక్షించుకోలేనిది మనం ధ్యానించుకోవాల్సిన అవసరం ఉంది. యెషయా 59:12 కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏదనగా తన ప్రాణం దేనికి మరణము నొందినట్లు తన ప్రాణము దారబోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపనలను ఏం చేసిన మన వరకు సిలువలో మొదటి మాటలో ఏం చేసిన మన వరకు విజ్ఞాపన చేస్తున్నాం మేడం. ఈయనకి ఇక్కడ ఏమని పిలవడం ఉంది? మొదట ఫస్ట్ ఏమని పిలవడమమ్మా? ఎస్ఏ 12లో ఆయన అని వినపడటం అంతేనా అమ్మ? మొదట ఏమన్నారు ఇక్కడ ఎస్ఏలో? ఎస్ఏ ప్రవచించిన ప్రవచనం ఇది ప్రవచించాడు. ఇక్కడ కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యన వారధి లాంటిది ఎస్ఏ గ్రంథం. ఇక్కడ ప్రవచనాలు, ఈ ప్రవచనాలు యేసు ప్రభు వారు నెరవేరుస్తున్నాయి కనుక ఇది తీశాను. అయితే ఈయన శైలికారి అబద్ధములు ఎక్కడున్నారు అంటే యోహాను సువార్త 1
ఆదియందు వాక్యముండెను. వాక్యము నేను వాక్యము వాక్యము దేవుని యందు ఉండెను. దేవుని యందు ఉండెను. వాక్యము వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉండెను. ఆయన ఆయన ఆదియందు ఆదియందు దేవుని యందు ఉండెను. ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను. సమస్తమును సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఆయన మూలంగానే కలుగును. ఒకసారి ఆదియందు యేసు ఉండును అని చదవగలమా? చదవగలమా? ఒకసారి పట్టాలి. ఆ వాక్యమే శరీరధారి అయి ఏ వాక్యము? ఆ వాక్యము మొదట్లో ఏదైతే మనకి శబ్దం అని పిలువబడ్డదో, మన హైందవ గ్రంథాల ప్రకారం ఓంకారం శబ్దం అని పిలువబడ్డదో, ఓంకారం శబ్దం అంటే అది వాక్యం, మాట. మాట అంటే నోట్లో నుంచి శబ్దమే మాట. అది వాక్యం అని మన బైబిల్ ద్వారా పిలువబడ్డది. వాక్యం ఎక్కడున్నాడో ఇక్కడ ఏమైంది పక్కన ఆ వాక్యము ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసించాడు. తండ్రి వలన నివసించాడు. ఎలా నివసించాడు? ఇదంతా ఎందుకు చెప్పబోతు వచ్చిందంటే, నిన్ను నువ్వు రక్షించాలని మాట ఎవరన్నాడంటే అధికారి అన్నాడు. ఎవరు? మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించే వ్యక్తి. పేరుకే మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు, కానీ వాళ్ళు అనుసరించేది వీరిచ్చే ధనాన్ని అనుసరిస్తున్నారు. వాస్తవానికి మోసే ధర్మశాస్త్రం నెరవేర్చడానికి శరీరధారిగా ముందు జన్మించినాడు యేసయ్య. అంతకు మించి లేదు. వాక్యము నెరవేర్చడానికే మోసే ధర్మశాస్త్రంలో నేను సున్నైనను కాకూడదని నేను వచ్చాను. అది నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన నెరవేర్చడానికి ఈ రీతిగా మనకు కనబడదు. ఈ మాటలు చెప్పడానికి కారణం ఏమనగా, ఇక్కడ ఒక మాట అన్నాడు కదా శ్లోకాలు, నిన్ను నీవు రక్షించుకోమని అపహాసించను. ఎవరిని రక్షించడానికి వచ్చాడు? ఎవరిని రక్షించడానికి వచ్చాడు? ఈ వ్యక్తిని రక్షించడానికి వచ్చాడు కదా. ఈ వ్యక్తిని రక్షించడానికి వచ్చిన యేసుకు అపహాసిస్తున్నారు. ఈరోజు ఈ లోకంలో కూడా తెలియక అపహసిస్తున్నారు. వీరందరూ కూడా మూలలేని తండ్రి. మన తండ్రి ఎవరు? ఆది అంతము. అంటే ఈ సృష్టి లేనప్పుడు ఉన్నవాడు ఆయనే. సృష్టి చివరికి ఏమవుతుందో ఏమివాడు ఆయన కనుక మన కొరకు చేసిన ప్రార్థనే ఈ ప్రార్థన. తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎదురు కనుక వీరిని క్షమించు అని చెప్పారు. అధికారంతో చెప్పాడు. ఏది కాదు కర్మ ప్రేమ. మన మీద ప్రేమ చూపించాడు. నిజంగా ఏదో ఒక విషయంలో ఒకరితో గొడవ వస్తే ఏ పాస్టర్ గారు పాస్టర్ అయ్యారు వాక్యంతో మనకి ఏదైనా చెప్పి క్షమించడం లేకపోతే దేవుడి ప్రేమ పొద్దుకెళ్ళాము. దేవుడి గురించి నువ్వు అద్భుత కార్యాలు చూడలేమంటే మొక్కు మీద ఏమైనా బలపరించేస్తుంది. హృదయంలో దాచుకుంటాడు ఆ పదం మీద. ఆయన ఆ హృదయంలో నుంచి ఉన్న పదలతో సహా గీయడానికి ఇంత గొప్ప మాట తన రక్తంతో రాయించాడు. రక్తము కాదా మరి? రక్తం కాదా ఇది? ఎప్పటికైనా ముద్ద ఇచ్చాడు సిలువ దగ్గరికి. సిలువ దగ్గరికి వచ్చిన దేవుడు గొప్ప మాట పలికాడు. నేనైతే వ్యాపారం నుంచి వచ్చి ఏదో నచ్చని మాట చెప్తేనే చేస్తున్నాను. ఇందువల్ల నలిగి సిరిగిపోవడం వేసినందుకు నా నీ పాపం గురించి ఏమన్నాడు తండ్రి దగ్గర? క్షమించుము. క్షమాపణ చాలా కష్టమైన పదం. అన్నింటికంటే కష్టమైన పదం ఏదైనా ఉందంటే క్షమాపణ. వాడి మీద కోపం ఉంది, ఏదైనా వాడికి ఇచ్చేయాలంటే వాడికి నీ డబ్బు వస్తే అప్పు చేసి డబ్బులు ఇచ్చి కానీ క్షమించలేవు. అంత గొప్ప గేమ్ చేసి ఉంటాడు. నువ్వు క్షమించిన ఎడలా పర్లోక ప్రార్థనలో ఒక మాట ఉంటుందా? పర్లోక ప్రార్థన ఒకసారి చదివిస్తుంది. ఒకసారి పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు మొండిన ఆహారము దయచేయు,
మానవస్తున్నాము మేము క్షమించిన ప్రకారం మానము క్షమించము మమ్మ శోధనలోకి లేక తప్పించు. ఎవరి నుంచి? నీలోనే ఉంటే దుష్టుడు ఎక్కడ ఉన్నాడు? క్షమించడం ఎప్పుడు నీలోనే ఆడుతున్నంత వరకు నీకు క్షమించడానికి మనసు రాదు. ఇక్కడ వరకు కొండ మీద నేర్చుకునే ప్రార్థన యేసు ప్రభు గారి సాక్షాత్తు తండ్రిని ప్రార్థించడం వల్ల కొండ మీద నేర్పడాయి. ఇప్పుడు మనుషుల అపరాధముల గురించి మాట్లాడతారు. ఎక్కడ మనుషుల అపరాధములు అది ప్రార్థన కాదు, ఇది ప్రార్థన కాదు, హెచ్చరిక చేస్తాడు ఈ మాట. ఇది పరలోక ప్రార్థనలో కలిపేసి మనం చదివిస్తూ ఉంటాం. అలా చదవకూడదని నా విజ్ఞాపన. ఇది వేరేగా హెచ్చరించాడు. పరలోక ప్రార్థన ఏదైనా రాజ్యము బలము మహిమ నీవే అక్కడ దేవుని తర్వాత ఈ మాట ఆగాడు. ఏమని? మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోని ఎడల మీ తండ్రి మీ అపరాధములను ఏం చేస్తే క్షమించడం? మనం క్షమించకపోతే ఆయన, మనం క్షమిస్తే ఆయన. చాలా స్పష్టంగా ఈ ప్రార్థన మనం నేర్పాడు. ఎప్పుడైనా ఈశ్వర ప్రార్థన చేసిన ఒక్కసారి లాస్ట్లో గుర్తు తెచ్చుకుంటే అది నీకు ప్రశ్నిస్తుంది. ఈ ప్రార్థన మనం ప్రశ్నిస్తుంది. మనుషుల అపరాధం నుండి క్షమించిన ఎడలేకపోతుంది నాకు క్షమాపణ ఉందా లేదా? మనుషుల అపరాధములను నేను క్షమించిన ప్రకారం అని ప్రార్థన చేశాను కదా, నేను క్షమించనా? కొద్దిగా మోకాలు వేసి నా మూర్తితో ప్రార్థన చేశాను కదా, మీరు ఐటెం కదా వేసుకోవాలి. జవాబు ఒక్క దగ్గరే దొరుకుతుంది. నువ్వు క్షమించు. నీకు ధీరంగా చూసినప్పుడు నీ గుండెలో చాలా భారం ఉంటుంది. నీ ఎదుటికి రాదు ముక్కు కాటికి లేకపోతే తెల్లారికి జరిగిన చూడకపోతే మరి ఎదుటి వాడు ఎవరైనా నువ్వు చేయవలసింది ఏమి అంటే ప్రేమించండి. నా ఇంటి చుట్టూ శత్రువులేనండి, కానీ నాకు ఎంతో హింసిస్తూనే ఉన్నారు. కానీ దేవుడి దగ్గరికి ఎవరికి తెలియాలి? నేను చేసిన పనులు బట్టే నాకు ఇది అనుభవించాలి. ముందు నాకను పోలేదు, నాకు చెక్కడానికి మీరందరికీ నా చుట్టూ ఉంచావు. నేను చెక్కబడాలంటే నా చుట్టూ మంచిగా చెక్కబడుతున్నా. నేను నాకు మంచిగా చెడ్డగొడమంటుంది. నా నోటి నుంచి మంచి మాట్లాడు. నా గుణం మారాలి. ఆయనకు కావాల్సింది నా హృదయం. ఆయన నిజంగా నివసించే ఆగే నేను చెప్పండి లేదా? నీ దేహము దేవుని, నీ మనసు దేవుని మందిరం. ఎంత దాస్యండి ఒక్కొక్కరి మీద ఏడుకున్నంత పరిజ్ఞానం వృద్ధి, దొంగతనము, వేసలని నిండారు బయటికి చేస్తున్నాను. బైబిల్ నేను ఆట మాత్రమే ఆకాశం పట్టండి. దీన్ని బట్టి దేవుడికి మహిమ. ముందు మనకే చెప్పుడు, అమ్మా నా కొరకు ఏడకండి, కానీ మీరు మీ పిల్లల కొరకు మీ కొరకు ఏడండి. దూర దృష్టితో ఆలోచించిన ఏసయ్య దూర దృష్టితో చెప్తే సార్ నాకు ఇది ముగిసింది కదా, మళ్ళీ జరిగినారుగా నేను రాను. ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మీరు ఎరువుగా చేసిందే మీరు తెలుసుకునేలాగా మనము చేస్తే వారు మనసు అప్పుడు స్థాపించబడిన శిష్యులే ఈరోజు సేవకులు. ఈరోజు మనము ఇంతమంది ఇక్కడ కూడి ఉన్నామంటే దేవుని కన్ను దృష్టి మన మీద ఉండి కనుకనే ఇక్కడ కూడి ఉన్నాం. మనతో మన ఇంటికి బరువులు ఎప్పుడున్నారా? లేదు. ఒకరోజు ఆయన చెప్పినట్టే నడిస్తే పరలోక రోజుల్లో కూడా వారు మనం దేవుని స్తోత్రం. ఇది మన ధ్యేయం, ఇది మనం పొందుకోవాలి. మన ధ్యేయం అనుకుంటే మనకి 50 సంవత్సరాలు నిజంగా చెప్తున్నాను. 2021 నేను చనిపోను, మళ్ళీ బ్రతికించినది దేవుని ప్రేమ గురించి చెప్పడానికి
నా విషయం కాదు, మీరు గమనించండి. ఆస్ట్రేలియా తీసుకెళ్ళారు, గుడ్లేసాక ఏమి వచ్చింది. ఏమి రాగానే నా పిల్లలు గుర్తించండి. నాకు నా దెబ్బ టైంలో నా బాధలేదు. నేనేమైనా అయిపోతే నా పిల్లల పరిస్థితి, నా పిల్లల పరిస్థితి. నా దేవుడు మీ కొరకు మీ పిల్లల గురించి ఏడంటే నా మాట నాకు గుర్తించింది. మనం ఏమైపోతామనే బాధ ఆయనకి సిలువలో 7 మాటలు తప్ప ఆయనకి సిలువ వేసాడు కాదు. ఎందుకంటే ప్రవచనం నెరవేరాలని ఆయన వచ్చాడు. కానీ ఎంతలోనే ఒక శిష్యుడు చేసిన తప్పు కొట్టకపోయినా బాగుండేమో అన్నాడు. దానికి సమయం ఆశ్రమంలో ఉండే కొన్ని సమస్యలు పెట్టి ఆయన అప్పగించబడ్డాడు. ఆయన అప్పగించడానికి కారణం మనం ఆయనను ఆ ప్రార్థన చేయడానికి కారణం మనం అంటే మనం చేసే పాపం క్షమించడం ఎప్పుడైతే నేర్చుతామో క్రీస్తు ఆ రోజు నుంచి నీలో నివసించడానికి ఇష్టపడతాడు. ప్రేమ గొప్పది. ప్రేమ గురించి మరొక భక్తుడు కూడా చాలా స్పష్టంగా అపొస్తలుల కార్యములు 7:58 నుంచి 60 చదువు. చూడండి, సువార్త ప్రకటిస్తున్నాడు. ఎవరు? స్టెఫెన్ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయనను పట్టుకొని ఆయనని మొదటి పట్టణంలో సువార్త ప్రకటిస్తున్న వ్యక్తికి పట్టణంలో నుంచి వెలుపలికి ఎలాగే రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపము కోపము పోనిమ్మని గొప్ప శబ్దముతో పలికిను. ఈయన మనకు ఆదర్శభూతుడైనాడు. ఏంటి నేను చెప్తాను కానీ క్రీస్తు చెప్పాడు. ఆయన దేవుడు ఆయన చెప్పాడు. మనల్ని చెప్పి కదా మానవుడు అంటే చెప్పిన మానవుడు అయినాడు. రక్త చర్యలలో మనలాగే అన్ని పాపం కోపం మతం వచ్చేదాన్ని అన్ని ఉన్నది. ఇక్కడ మనకు ఆలోచనగా స్టెప్ కనబడుతుంది. చదవడానికి కారణం ఏంటంటే చాలా మంది సందేహం ఉంటుంది. దేవుడు చేసేటట్టు మనం చేసేటండి చేశాడు. ఈ మధ్యన ఒక వ్యక్తి చేశాడు. ఆ వ్యక్తికి ముందు దాడి చెప్పుకుంటుంది. పెద్ద ఎందుకు పంపిస్తాడు ప్రవీణ్. నేను చేసిన గొప్ప త్యాగం తెలుసా? నేను ఎందుకు చంపేశాను తెలుసా? బైబుల్ బ్యాన్ చేయాలని, బైబుల్ మన ఇండియాలో బ్యాన్ చేయాలని బిల్లు వేశారు హైకోర్టు. అది పాస్ అవ్వకూడదని వ్యతిరేక బిల్లు వేశారు. వ్యతిరేక బిల్లు చేసి వాదించడానికి పూర్వం నుంచి మన దేశానికి వచ్చి చేసిన సేవలు క్రైస్తవులు ఏం చేశారు? ఎవరి వల్ల డెవలప్ అయింది మొత్తం అని దగ్గర బయోడేటా మొత్తం ఉందని, ఇవి బ్రతికితే మన గురించి జరగదని వ్యూహము పని చంపేసి మందు తాగినట్టు ఎప్పుడో చంపేశారు. బయట మీద డల్లిని తిప్పి యాక్షన్ చేసి వాడు మందు తాగి చేరుకున్నది ముద్ర మోపేశారు. లేని ఎవరి మందిగా నేను చేశాను, ఎవరి మందిగా నేను సిగ్గువేశాను? ఇద్దరు నేరస్తుల పైన మధ్యన నేరాలకి అర్హులని స్వరం మాటలో చెప్తాడు. అర్హులే ఈ నెల అర్హులు ఎలా అర్థం కాదు. కానీ లోక తీరు ఎలా ఉందంటే మనిషిని ముద్ర వేసి చంపుతూ వ్యూహాలు పడుతుంది. ఇక్కడ ఉన్న మనము బాగుమంది వినియోగించాలి. ప్రతి విషయంలో చిన్న విషయంలో మనం పాడగలిగిన తర్వాత శ్రమ మనం జ్ఞానం కలిగి ప్రతి విషయంలో ప్రార్థనే మనకి జవాబు అయింది. ప్రార్థనే మనకి ఖడ్గమై ఉంది. ఏమన్నాడైతే నా వాక్యము ఖడ్గం వంటిది ఉన్నతులు కాదు. ఇప్పుడు కాదు
నువ్వు శుభ్రపడితే నీకు ఆ శ్రమ, ఎదుటి వాళ్ళు చెప్పిన వారికి శ్రమ. నువ్వు వాక్యం చదివి ఉన్నావు కనుక అనుభవించింది మనమే. ఇచ్చిన మాట దేవుడు దీవించుకుంటాం.